బస్సులు ఇస్తున్నాం. అండ్ మన సకాలంలో సమస్య ఎక్కడ వస్తుందంటే సకాలంలో మనం ఉద్యోగస్తులకి డబ్బులు పే చేయలేకపోతున్నాం. శానిటేషన్ వర్కర్స్కి జీతాలు పే చేయలేకపోతున్నాం. దెర్ ఇస్ ఇన్కమ్ సమ్వేర్, దాన్ని మనం వచ్చిన ఇన్కమ్ని వాళ్ళు పంచుకోవట్లేదు. అండ్ దే ఆర్ యూజింగ్ ద సర్వీసెస్. అండ్ సమ్వేర్ ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్. దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్. అంటే ఒకటి, మీరు కంప్లీట్గా రీఅసెస్మెంట్ చేయండి మ్యామ్. అందరికీ కూడా డూ అ కంప్లీట్ రీఅసెస్మెంట్ ఇన్ పంచాయత్స్ అబౌట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. విద్యాలయాలు కావచ్చు సార్, పరిశ్రమలు కావచ్చు. ముందస్తు చర్యలు మొదటి విడతగా అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, ఒక పంచాయతీలు ఎన్ని పరిధిలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, దానికి పర్ క్యాపిటల్ కన్సంప్షన్ మన రోడ్లు వేయటం దగ్గర నుంచి కానీ, మనం చెత్త సేకరణకు కానీ, వాళ్ళు వచ్చే వదిలే పొల్యూషన్ కానీ, మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. ఒక 10,000 రూపాయలు సంపాదించే ఒక ఉద్యోగి మీద కూడా భారం పెడుతున్నాం. కానీ ఒక 100 కోట్లు 10 కోట్లు 20 కోట్లు సంపాదించే వాళ్ళ మీద మనం అసలు సంబంధం లేకుండా ట్యాక్స్ వదిలేస్తున్నాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గ్రాస్ ఇన్జస్టిస్. ఈవెన్ ఇఫ్ ఎనీ పొలిటికల్ లీడర్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఆల్సో ఇస్ గ్రాస్ ఇన్జస్టిస్. అది అది ఎన్డీఏలో ఉన్న కూటమి ఉన్న రాజకీయ నాయకులైనా కావచ్చు. అంటే ముందు మేము అకౌంటబిలిటీ ఫిక్స్ చేసుకోకుండా మేము ఎలా మాట్లాడతాం. అందుకని దానికి అంటే ఉదాహరణకి పంచాయతీలు ఈ మధ్య నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఫిల్టర్ బెడ్స్ రిపేర్లకి డబ్బులు లేవని చెప్తాను. దానికి కనీసం అన్ని పంచాయతీలకి మనకున్న 13,326 పంచాయతీలకిను దానికి సంబంధిత గ్రామాలకు కావచ్చు, హ్యామ్లెట్స్కి వీ నీడ్ అరౌండ్ 88 crores, 88 కోట్ల రూపాయలు కావాలి మనకి. అసలు వీళ్ళు వదిలేసే డబ్బు చూస్తే, ఒక్కొక్క చోట వదిలేసే డబ్బు చూస్తే, అది ఒక్క ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్సే 13 కోట్లు కట్టాలి. ఆ లెక్కల్లో చూస్తే ప్రాపర్ అసెస్మెంట్ చేస్తే కనీసం తక్కువలో తక్కువ అన్ని పరిశ్రమలు కనుక పే చేస్తే నాకు తెలిసిన ఫిల్టర్ బెడ్స్ ఇష్యూ ఉండదు ఆ ఏరియా వరకు. వాళ్ళేమో డబ్బులు కట్టరు, మనమేమో అధికారులేమో రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, లేదంటే ఇబ్బందులు కావచ్చు, భయాలు కావచ్చు. కానీ మనం వదిలేయటం వల్ల జనం సఫర్ అవుతున్నారు, పంచాయతీలు సఫర్ అవుతున్నాయి, చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. అందుకని ఒక్కసారి మీరు నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి సార్. యాజ్ మీరు కాంతిలాల్ దండే గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పటికీ అంటే చాలా వేగ్, ఇట్స్ నాట్ రైట్. అంటే నాట్ ఒక రైట్ ఫిగర్ కూడా కాదు, ఒక అందాజు, ఒక పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచే. నాకున్న ఈ రిపోర్ట్ కూడా నాకు రైట్ కాదు. ఇది అండర్ అసెస్డ్ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ అసెస్డ్. వీటి దగ్గర నుంచి కనీసం, వీళ్ళిద్దరి దగ్గర నుంచే కనీసం మీకు 160-170 కోట్లు చాలా పూర్లీ అసెస్డ్ ఉంటేనే దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఐ థింక్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. నిజంగా కష్టపడే ప్రతి ఉద్యోగి, ప్రతి పారిశ్రామికవేత్త, నిజంగా సిన్సియర్గా ఉండే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంటర్ప్రీన్యూర్స్ కానీ ట్యాక్సులు కడతా ఉన్నారు. ఈ వాట్ ఎవర్ వాళ్ళ నేపథ్యం ఏంటో తెలియదు, కానీ వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా స్టేట్ తాలూకు శక్తి క్రిప్పులు అయిపోతుంది, ఆర్థిక శక్తి. అందుకని సమ్వేర్ ప్లీజ్, అది ఆర్థికంగా రాజకీయ పరంగా మీకు ఏదైనా ఒత్తిళ్ళు ఉంటే అది మేము చూసుకుంటాం. ప్రత్యేకించి మేము మీకు మాట ఇస్తున్నాను. మీరు యూ డూ రీఅసెస్మెంట్. మీరు 1 day మీరు వాటర్ ఆడిట్ ఎలా చేశారో, మీరు ఏమంటారు ఫస్ట్ డే చేసినప్పుడు ఆడిట్, పల్స్ సర్వే ఎలా చేశారో, డోంట్ డూ ఇట్ ఇన్ 1 day, డూ ఇట్ డ్రై ఫర్ 3-4 days. ఇక మళ్ళీ మీరు రేపు పొద్దున మిస్ అవ్వద్దు అనే పదం లేకుండా చూడండి.
అంటే ఎంత పొటెన్షియాలిటీ ఉంది అంటే పంచాయతీల దగ్గర నుంచి విత్ రైట్గా రికవర్ చేస్తే 5,496 కోట్ల రూపాయలు. దిస్ ఈజ్ అ పాసిబుల్ పొటెన్షియల్ విచ్ కుడ్ కమ్ ఇన్ టు స్టేట్ చెకప్ ఎక్స్చెకర్. దీన్ని నిజంగా కనుక వస్తే శానిటైజేషన్ రిక్వైర్మెంట్లు కావచ్చు, ఫిల్టర్ బెడ్లు కావచ్చు, ఉద్యోగులకి జీతభత్యాల పెంపకాలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇంకెంతసేపు మనం కూర్చోబెట్టి నిజంగా 5,000 ఇప్పుడు 496 కోట్ల రూపాయలు పొటెన్షియాలిటీ ఉంది మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకి యాజ్ ఆన్ నౌ. ఇది కూడా అసలు రీఅసెస్మెంట్తో చేయగలిగితే. అందుకని ప్రతి ఒక్కరు దీన్ని ఏదన్నా ఎవరన్నా పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, దానికి నడిపే పెద్ద వ్యక్తులు ఎవరైనా కావచ్చు, అది రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినా, రేపొద్దున క్యాబినెట్లో మాట్లాడినా అది మా నిర్ణయం మేము తీసుకుంటాం. కానీ వీళ్ళెవరు ట్యాక్సులు కట్టట్లేదు అనేది పబ్లిక్ అయితే తెలియాలి. ఒకవైపు పబ్లిక్నేమో వేధిస్తున్నాం, మీరు ట్యాక్సులు కట్టాలి, ట్రాఫిక్లో వెళ్తుంటే చలాన్లు కట్టాలి ఇచ్చేస్తున్నాం. కానీ ఇంత డబ్బులు సంపాదిస్తా కనీసం వీళ్ళు ట్యాక్సులు కట్టకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అఫీషియల్స్, I request you all through Principal Secretary garu, through Kantilal Dandeji, please you take the needful action, sir. Make sure everyone is accountable. Whether how much they pay, they do not pay, that will what are the further consequences, we will take it forward. That should be the objective of this sabha. If anyone would like to add, any more.